పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకొని మనము ముందుకు వెళ్దాం. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయక చూచితిని, వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. ఇక్కడ గమనించాలి, ఈరోజు మన అంశము వివేకము. వివేకం అంటే తెలివి, జ్ఞానము, ఇవన్నీ ఒకే కోవకు వస్తాయి. వివేకం అంటే తెలివి. చాలా చోట్ల అంటారు, వాళ్ళ తెలివిని పరీక్షిస్తారు. మీరు కానీ స్కూల్లో చేర్చడానికి పిల్లల్ని తీసుకెళ్తే అడ్మిషన్కి, అక్కడ హెడ్ మాస్టర్ కానీ లేక అక్కడున్న టీచర్స్ కానీ వాడిని ఏ క్లాసులో వేయాలనో ముందు వాడి ఎంత తెలివి కల్లోడో వాళ్ళు పరీక్షిస్తారు. పరీక్షించి వాడి ఏజ్ని బట్టి ఏ క్లాసులో వేయాలో అనేది వాళ్ళు చెప్తారు. కారణం ఏంటి? వాడికి ఒకవేళ కొంతమందికి 6-7 సంవత్సరాలు ఉన్న వాడిని ఫస్ట్ క్లాస్లోనే వేస్తారు. కారణం ఏంటి? వీడికి ఇంకా తెలివి ఇంప్రూవ్ అవ్వలేదు, ఇంకా జ్ఞానం రావాలి, తెలివి లేదు అని అంటారు. మొన్న ఈ మధ్య కాలంలో 6 సంవత్సరాల పిల్లలు, 8 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఎన్నో అంటే ప్రపంచ దేశాల పేర్లు మొత్తం చెప్పడము, ఇంకా రాష్ట్రాలు ఎన్నో, జిల్లాలు ఎన్నో చెప్పడం. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు. మన పిల్లకైతే కనీసం ఆ ఏజ్లో ఏబిసిడ్లు కూడా రావు సహజంగా ఇక్కడ. కానీ ఆ చిన్న పిల్లలు రాష్ట్రాలు మొత్తం ఎన్నో చెప్పడము, ఆ జిల్లాలు ఎన్నో చెప్పడం. చిన్న చిన్న పిల్లలు యూట్యూబ్ చూస్తూ ఉంటారు కదా, సెల్ మీరు దాంట్లో చూడండి, ఇట్లాంటివి కూడా చూడాలి అప్పుడప్పుడు. అవి చూసి ఆశ్చర్యపోతాను నేను. కనుక వివేకము, జ్ఞానము, తెలివి చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మన అంశం ఏంటంటే, తెలివి గల వారి గురించి ఇప్పుడు నేర్చుకున్నాం మనం. తెలివి లేని వారంటే ఎవరు? అది అంశం ఈరోజు. ఎవరు తెలివి లేని వాళ్ళు? వివేకం లేని వారంటే తెలివి లేని వారు ఎవరని ఆలోచన చేస్తే ఇక్కడ చెప్తున్నాడు, ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. చదవండమ్మా 23:13. షోమ్రోను ప్రవక్తలు అవివేకం అంటే తెలివి లేనితనము. వివేకం అంటే తెలివి, అవివేకం అంటే తెలివి లేకపోవడం. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. దేవుడు చూస్తున్నాడు. ఆయన ఏం చూశాడంటే, షోమ్రోన్లో ఉండే ప్రవక్తలు. షోమ్రోన్ అంటే దేవుని పట్టణము. షోమ్రోన్లో ఒక ప్రవక్త నాకు చెప్పగలరు ఎవరైనా? మొదట్లో ఒక ఆయనకి కుష్టి వ్యాధి వస్తే షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడని వెళ్ళాడు. ఎవరు ఆ ప్రవక్త? ఎలీషా. అంత మంచి ప్రవక్త ఉన్నటువంటి ఆ షోమ్రోన్లో ఇక్కడ ప్రభు చూస్తున్నాడు, షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూశాను. క్రియ అంటే పనులు. అంటే అవివేక క్రియలు అంటే అర్థం ఏంటి? తెలివి లేని పనులు. ఎవరు వీళ్ళు? ప్రవక్తలు, దేవుని సేవకులు అనుకోవచ్చు. ఈ రోజున దేవుని సేవకులు షోమ్రోన్లో ఉంటూ, దేవాలయంలో ఉంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ అవివేక క్రియలు, తెలివిలేని పనులు చేస్తున్నారు అని చెప్పని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అవివేక క్రియలు చేయగా చూసితిని, వారు బయలు పేరట ప్రవచనములు చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. ఇప్పుడు త్రోవ అంటే ఇంకో పేరు చెప్పండి. త్రోవకి మార్గము. మార్గం అంటే ఎవరమ్మా?
యేసు నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. మార్గం అంటే త్రోవ. ఇప్పుడు ఎవరు త్రోవ? యేసు. యేసు అంటే ఎవరు? వాక్యము. కనుక ప్రవక్తలు ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి, వాక్యానుసారంగా జీవించమని చెప్పాలి. ఇప్పుడు షోమ్రోన్ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? ఆ మార్గాన్ని, వాక్యమైన మార్గాన్ని తప్పిస్తున్నారు. వాళ్ళు బయలుదేవతను ఆరాధించమని దేవుని వాక్యమైనటువంటి మార్గాన్ని తప్పిస్తూ ఉన్నారంట. ఈ రోజున నేను నాలాంటి సేవకులు మేమేం గ్రహించాలంటే, మేము త్రోవై ఉన్నటువంటి, మార్గమై ఉన్నటువంటి, వాక్యమై ఉన్నటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామా? ఆ మార్గంలోకి ప్రజలు నడిపిస్తున్నామా, లేక ప్రజల్ని ఆ మార్గం నుంచి తప్పిస్తున్నామని పరిశీలన చేసుకోవాలని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. సరే, ఇలా త్రోవను తప్పిస్తూ ఉండగా మరి త్రోవ వినేవాళ్ళు త్రోవ తప్పుతున్నారో లేదని గమనిస్తే ఎవరు త్రోవ తప్పుతారంటే చదువుకుందాం. సరే, ప్రవక్తలు ఏం ప్రకటించినా త్రోవ ఎవరు తప్పుతారంటే సామెతలు 10వ అధ్యాయము. ప్రవక్తలేమో త్రోవ తప్పిస్తున్నారు. ఈనాడు సేవకులే వాక్యాన్ని బోధించకుండా వాక్యానికి వ్యతిరేకంగా ఆనాడు ప్రవక్తల్లాగానే ఉన్నారని చెప్తుంది వాక్యము. అయితే ఎవరు త్రోవ తప్పుతారంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. చూసారా, ఎవరు త్రోవ తప్పుతారు? ప్రవక్తలేమో త్రోవ తప్పిస్తున్నారు. ప్రవక్తలే అసలు త్రోవని, మార్గాన్ని చూపించాల్సినటువంటి ప్రవక్తలే, దేవుని సేవకులే త్రోవ తప్పిస్తున్నారు. త్రోవ అంటే ఏంటి? మార్గం. మార్గం అంటే ఏంటి? వాక్యము. యేసుప్రభు వారు నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. మార్గం అంటే వాక్యము, యేసుప్రభు అంటే వాక్యం. కనుక యేసు ప్రభు దగ్గరకు రాకుండా, యేసు ప్రభు మార్గాన్ని చూపించకుండా ప్రవక్తలే, దేవుని సేవకులే త్రోవ తప్పిస్తున్నారు. ఈ దినాల్లో ఎవరు త్రోవ తప్పుతారు అంటే, ప్రవక్తల విధంగా తప్పించే మార్గాన్ని చెప్తున్నప్పుడు ఎవరు తప్పుతారు త్రోవ అంటే? మన చదవండమ్మా 10-17 సామెతలు. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. ఉపదేశం అంటే ఏంటి? వాక్యమే ఉపదేశం. దేవుని వాక్యమే ఉపదేశం, మరొకటి లేదు. ఉపదేశం అంటే వాక్యమే. ఈ వాక్యాన్ని అంగీకరించేవాడేమో, ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. జీవము దేవుడిస్తానన్నాడు. ఆ మార్గంలో ఉన్నారు వాళ్ళు, ఇంక జీవాన్ని పొందుకుంటారు. ఇప్పుడు షాప్కి వెళ్ళాలి మనము. ఆ షాప్కి వెళ్ళాలంటే ఆ మార్గంలో వెళ్ళాలి మనం. షాప్కి ఇంకా ఆ మార్గంలో ఉన్నాం, వెళ్తాం షాప్కి. అలాగే జీవం దేవుడిస్తానన్నాడు, ఇంకా జీవం రాలేదు, జీవ మార్గంలో ఉన్నాం. ఎవరున్నారు? ఉపదేశమును అంగీకరించేవాడు. గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పుతాడు. వాక్యము ఎప్పుడు కూడా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇది వాక్యము. ఈ రోజున ఖండించిన, గద్దించిన, బుద్ధి చెప్పిన లోబడే వాళ్ళు లేరు. అందుకని ఇప్పుడు సేవకులు ఏం ట్రెండ్ మార్చారు? గద్దిస్తే లోబడే వాళ్ళు లేరు కనుక ఇప్పుడు సేవకులు ఏం చేశారు? లోబడే వాళ్ళు లేరు కాబట్టి మనము వాళ్ళ త్రోవలోకి వెళ్ళిపోదాం. దేవుడు ఏ త్రోవ అని చెప్పనై, దేవుడు ఏ మార్గం అని చూపించనై, ఈ మార్గం చెబితే వాళ్ళు లోబడట్లా, వాళ్ళు తిరుగుబాటుదారుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనమే వాళ్ళ మార్గంలోకి వెళ్దాం. నిన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఈ బడికి పోయే స్కూల్కి వెళ్ళే వాళ్ళందరికీ ఇప్పుడు ఏమిస్తున్నారు ప్రభుత్వము? అమ్మఒడి, నాన్నఒడి, కొన్ని ఒడులు ఇస్తున్నారు కదా. ఈ ఒడుల కోసమని ఈ పిల్లల్ని బడికి పంపిస్తున్నారు. బడికి ఎందుకు పోతున్నారు పిల్లలు? ఒడుల కోసం వెళ్తున్నారు బడులకి. వాడికి ఏం చదువు రాదు. అక్కడ ఇంకో మాట చెప్పనా, బడిలో పిల్లలు లేకపోతే
ఒక స్కూల్ పెడితే ఆ స్కూల్లో ఇంతమందిని స్ట్రెంత్ కానీ లేకపోతే స్కూల్ తీసేస్తారు, ఆ టీచర్ని అక్కడ తీసేస్తారు. ఇప్పుడు టీచర్ ఏం చేస్తున్నాడు? నేను టీచర్గా ఉండాలంటే పిల్లలు నాకు బడిలోకి రావాలి కనుక ఇప్పుడు వాడు చదివినా చదవకపోయినా నాకు అవసరం లేదు. అందుకే నేను చూస్తున్నా జీరో నాలెడ్జి. ఈనాడు పిల్లల్ని చూస్తూ ఉంటే జీరో నాలెడ్జ్, అసలు 10th వాళ్ళకు కూడా నాలెడ్జ్ లేదు చిన్న చిన్న పిల్లల్ని పక్కన పెడితే. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పే పనిలే, వస్తున్నారు బడికి రావాలి, స్కూల్కి రావాలంటే అమ్మఒడో నాన్నఒడో రావాలి, అది ఇచ్చినప్పుడు వస్తారు. వాళ్ళకి హాజరేసేస్తే నేను స్కూల్లో ఉంటా టీచర్గా, లేకపోతే నా స్కూల్ తీసేస్తారు. స్కూల్ తీసేస్తే ఇంకో చోట ఇస్తారు ఆయనకి జాబు, కానీ అన్ఫిట్ అంటారు. ఆ ఊర్లో నువ్వు స్కూల్ తీసేపించావు అన్ఫిట్ అంటారు. కాబట్టి చదివినా చదవకపోయినా వాళ్ళని సమకూరుస్తున్నారు. ఆ విధంగా ఈనాడు ఇప్పుడు టీచర్స్ ఏమవుతున్నారు? వాడి బాటలోకి వచ్చి నువ్వు రారా నాయనా, నువ్వు బడిలోకి రారా, నువ్వు చదివినా చదవకపోయినా నీకు వాళ్ళు రాకపోయినా కూర్చోరా, హాజరేస్తారా, నీకు అమ్మ ఒడిచుద్దురా నాన్న ఒడిచుద్దురా అంటున్నారు. అలాగే ఇప్పుడు సేవకులు ఏమైపోయారు? నువ్వు మారకపోయినా పర్లేదు, నువ్వు లోపడకపోయినా పర్లేదు, నువ్వు వాక్యానుసారం గద్దిస్తుంటే నువ్వు లోపడాల్సిన పని లేదు, నేనే నీ దారికి వస్తా, నువ్వు మాత్రం మందిరానికి రావాలా, నువ్వు మాత్రం రావాల్సిందే. ఒకరు గద్దిస్తే నువ్వు వెళ్ళిపోతావేమో, నేను గద్దించను, నేనే నీ దారిలోకి వస్తా. ఇది నాడు సేవకులు తంత అయిపోయింది. గమనించండి, ఇంకా ముందుకు చెప్తాను నేను. దేవుని సేవ అంటే ఖచ్చితంగా కరాఖండిగా వాక్యాన్ని బోధించగలగాలి. కనుక ఎవరు త్రోవ తప్పుతారంటే వాక్యానికి గద్దింపుకు ఎవడైతే లోబడరో వాళ్ళు త్రోవ తప్పుతారు. ఈ రాత్రి వింటున్న మీరు కానీ, ఈ శబ్దంతరం ద్వారా వింటున్న వారు కానీ ఒకటే ఆలోచన చేయాలి. నేను గద్దింపుకు లోబడే వ్యక్తిగా ఉన్నానా, లేక దేవుని వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటే దాన్ని త్రోసిపుచ్చే వ్యక్తిగా ఉన్నానని చెప్పని నువ్వు పరిశీలన చేసుకోవాలని చెప్పని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకో మాట చెప్పనా, ఎప్పుడు కూడా ఏంటి గద్దింపు అంటే దేవుని వాక్యమే గద్దింపు, ఆయన కట్టడలే గద్దింపు, అవి అనుసరించాలి. దేవుడు అంటాడు, నీవు నా ఆజ్ఞలు మీరి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిరగకూడదు అంటాడు దేవుడు. చదవండి అన్నమాట. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 13వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు వచ్చే దీవెనల గురించి మోషే గారితో దేవుడు మాట్లాడుతూ, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్య దేవతలను అనుసరింపక. చాలు, ముందుకెళ్తే అలా ఉంటే అంటాడు దీవెనలు వస్తాయి అంటాడు. మీరు నేనిచ్చిన ఆజ్ఞలన్నిటిలో కుడికి కానీ ఎడమకు కానీ తలవచ్చా తలగకూడదా? పోనీ కుడికి పోవచ్చు, ఇబ్బంది లేదు, ఎడమంటే కొంచెం తక్కువ కాబట్టి ఎడమకు ఒకవేళ పోకపోయినా కుడికి మంచిది కాబట్టి కుడికి పోవచ్చు అన్నాడు దేవుడు. దేవుడిచ్చిన ఆజ్ఞలంటే వాక్యము. దేవుని వాక్యంలో నుంచి, ఆయన కట్టడల్లో నుంచి, ఆయన ఆజ్ఞల నుంచి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగటానికి వీలు లేదని వాక్యం చదివిస్తుంది. అయితే ఒకవేళ ఈనాడు 100కి 99% వాక్యాన్ని కరాఖండిగా బోధించే సేవకులు లేరు. అలా బోధిస్తే ప్రజలు రారేమో, ప్రజలు రాకపోతే నాకు వచ్చే ఆదాయం పోయిద్దేమో, వాళ్ళు ఏమైనా సరే వాళ్ళు పొగుడుతూ ఉంటే వాళ్ళు ప్రేమిస్తారు నన్ను. ఈ లోకంలో ప్రేమించకపోయినా, ఈ లోకంలో నిన్ను గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ పరలోకంలో దేవుడు గౌరవించాలి, ఆయన ద్వారా గౌరవింపబడాలి, ఆయన ద్వారా ప్రేమించబడాలి, విశ్వాసి అయినా సేవకుడైనా ఎవరైనా సరే. కనుక ఈ రోజున మనము త్రోవ తప్పడానికి కారణం ఏంటంటే మన జీవితాల్లో కుడికి ఎడమకి తొలగిపోతున్నాం. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు తొలగిపోయి ఉన్నావేమో ఇప్పుడు
దేవుడు అన్నాడు కుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదు అన్నాడు. ఒకవేళ నువ్వు తొలగిపోయి ఉన్నావేమో అయినా ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు ఈ రాత్రి. నువ్వు తొలగిపోయావేమో, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, వాక్యం ఏదో చెప్తుంటే ఏదోలా ఉన్నావేమో నువ్వు, అయినా సరే నేను కర్రకండిగా నిన్ను ఖండించట్లేదు, నీకు ఛాన్స్ ఇస్తానని చెప్పిన దేవుడు అంటున్నాడు. చదువుకుందామా? యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను, చూసారా, ఆల్రెడీ తిరిగేశారు, మీరు తిరిగారు. తిరిగినా కానీ మీరు కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి. చూసారా, మీరు తిరిగినా సరే నేను మళ్ళా చెప్తున్నాను, త్రోవ ఇదే. ఏంటా త్రోవ? వాక్యమే త్రోవ. నేనే మార్గము సత్యము జీవము, దేవుడే మార్గం కనుక ఈ మార్గంలోకి రండి. తిరిగారు ఆల్రెడీ, ప్రభు అన్నాడు మీరు తిరిగిపోయారు, ఆల్రెడీ తిరిగారు. కాబట్టి మీరు తిరిగినా సరే మీరు మరలా ఇదే త్రోవ, ఈ త్రోవలో నడవమని చెప్పని దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యమై ఉన్న త్రోవలో నడిచే వ్యక్తిగా ఉన్నావా, లేక ఏదో ఆచారబద్ధమైన భక్తి? ఏమండి, అందరూ పోతున్నారు కాబట్టి మేము కూడా ప్రార్థనకు పోవాలి, అందరూ పాస్టర్లు వాక్యం చెప్తారు కాబట్టి నేను కూడా వాక్యం చెప్పాలి, ఏమండి, అందరూ ప్రార్థన చేస్తారు కాబట్టి నేను కూడా ప్రార్థన చేయాలి, అందరికి మందిరం ఉంది కాబట్టి నాకు కూడా మందిరం కావాలి. ఈ భక్తిగా దేవుడు కోరేది. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. నువ్వు ఒకవేళ తిరిగినప్పుడు కూడా మరలా త్రోవ ఇదే, వాక్యమే త్రోవ, మార్గము కనుక నువ్వు ఇటే రావాలని చెప్పని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నువ్వు మరి దేవుని యొక్క వాక్యాన్ని మార్గంగా ఎంచి ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావో, లేక నీ సొంత మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావో నువ్వే తీర్మానం చేసుకోమని ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు. ఇంకో మాట చెప్పనా, ఎవరైతే వివేకం లేకుండా అంటే తెలివి లేకుండా ప్రవర్తిస్తారో వారికి శ్రమ. వారి సేవకులైనా సరే, మీరే కాదు, నాలాంటి సేవకులైనా సరే తెలివి లేకుండా, తెలివి అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? దేవుడే, ఆయనే జ్ఞానము. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి అని వాక్యం చదివిస్తుంది. జ్ఞానము, తెలివి, బుద్ధి అంతా కూడా దేవుళ్ళలో ఉన్నాయి. దేవుడు అంటే వాక్యంలో ఉన్నాయి. కనుక నువ్వు వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తే వారు వివేకం లేని వారని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు ప్రవక్తలైనా సరే, వాళ్ళు దేవుని సేవకులైనా సరే వివేకం కలిగి లేకపోతే వారికి శ్రమ అని బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలో ఒకవేళ నువ్వు హాయిగా ఉన్నావు అనుకుంటున్నావేమో, ధనవంతుడు ఏమన్నాడు? ధనవంతుడు ఉన్న కోట్లు చాలక కొత్త కోట్లు కట్టించుకున్నాడు, వాటిలో పోసాడు, హాయిగా ఏమన్నాడు? నా ప్రాణమా, ఈ లోకంలో నువ్వు హాయిగా ఉందంటే నీకు శ్రమే. ఈ లోకంలో శ్రమ పడితే నీకు దీవెన. యేసుక్రీస్తు అంటే ఖచ్చితంగా ఈ లోకంలో శ్రమే నీకు. దేవుని బిడ్డకి శ్రమను వాక్యం సెలవిస్తూ ఉంది. దీవెనలు ఇస్తాడు దేవుడు నీకు అవసరమైతే, తప్పిస్తాడు నీకు అవసరమైతే, ఆయన చిత్తమైతే తప్పిస్తాడు. కానీ శ్రమ కంపల్సరీ. శ్రమల కొలిమిలో నువ్వు ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈనాడు వారు ప్రవక్తలైనా సరే వివేకంగా లేకపోతే వాళ్ళకి శ్రమ. అంటే ఇక్కడ ఈ శ్రమ కాదు, ఈ లోకంలో శ్రమే. చివరి శ్రమ ఒకటి ఉంది. ఆ శ్రమ తప్పించుకోవాలంటే వివేకం కలిగి జీవించాలి. చదువుకుందాం అన్నమాట. ఎహెజ్కేలు 13:3. ఎహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, దర్శనమేమియు కలగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. దేవుని దర్శనము, దేవుని వాక్యము లేకున్నా, కలగకున్నా, నీకు ఇవ్వకున్నా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని దాన్ని అనుసరిస్తారంట. స్వబుద్ధి, వాక్యం ఏమన్నా చెప్పని,
వాక్యంలో ఏమన్నా ఉన్నాయి, దాంతో మనకు పని లేదు. మన స్వబుద్ధి, మన సొంత బుద్ధి, మనకేదో ఆలోచిస్తే అదే వాక్యం ఎటో పోయింది, వాక్యంతో పని లేదు. మన స్వబుద్ధిని ఆధారం చేసి చదవన్నమాట. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, దర్శనమేమియు కలుగుకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. అవివేక అంటే జ్ఞానం లేనివారు, తెలివి లేనివారు. ఎవరిల్లు? ప్రవక్తలు తెలివి లేనివారంట. ఎందుకు తెలివి లేనివారు? వారు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. వాక్యంతో పనిలే వాళ్ళకి. వాక్యం ఏం బోధిస్తున్న అవసరంలా. స్వబుద్ధి, నా బుద్ధి అనుకూలంగా నేనేదో ఆలోచన వస్తుంది, నాకు నా ఆలోచన నేను కార్యంలో పెడతాను. నా ఆలోచన వాక్యంలో ఉన్నది కాదు. అది తప్పు. అది నీ స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. ఒక విశ్వాసి అయిన వాడు, సేవకుడైనా, విశ్వాసి అయినా, ప్రవక్త అయినా, ఎవరైనా సరే వాక్యమే ఆధారం. నువ్వు నడిచే మార్గము వాక్యానుసారమా కాదా? వాక్యంలో నువ్వు మరి జీవిస్తున్నావా, వాక్యాన్ని విడిచిపెట్టి జీవిస్తున్నావు, పరిశీలన చేసుకోవాలి. అట్టి వారికి ఎవరైతే తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుస్తారో వారి ప్రవక్తలైనా, సేవకులైనా, విశ్వాసులైనా వారికి శ్రమ అని వాక్యము సెలవిస్తుంది. అసలు ముఖ్యంగా అవివేకులంటే తెలివి లేని వారి యొక్క మొట్టమొదటి లక్ష్యం ఏంటి తెలుసా? చాలామంది అంటారు, బలి తెలివికెళ్ళాడు రా, ఆయన అసలు ఏం సంపాదించాడు, బలి తెలివికెళ్ళవాడు, ఎంత సంపాదించాడు తెలుసా, బలి తెలివికెళ్ళవాడు అనుకుంటారు. కానీ వాక్యం చెప్తుంది తెలుసా? చూద్దామా, ఇర్మియా 17:11. అసలు తెలివి లేని వాళ్ళు ఎవరంటే వారి లక్షణాల్లో చాలా లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. వాటిల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయంలో వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. తెలివి లేనివాడుగా కనబడతాడు. ఎవరు వీడు? ఎవడమ్మా వీడు? న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకునివాడు. దేవుడు న్యాయవంతుడు, వాక్యం న్యాయమైంది. వాక్యానికి వ్యతిరేకంగా ఉండి, దేవునికి వ్యతిరేకంగా ఉండి నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే, అలా సంపాదించేవాడు ఎలా ఉన్నాడంటే, తాను పెట్టని గుడ్డను పొదుకు కౌజు పెట్టవలే ఉన్నాడు. కౌజు పెట్టంట, అది గుడ్లు పెట్టదంట. ఆ పెట్టని గుడ్ల పైన పొదుగుతుంటుంది. వాక్యం ఉంది ఈ మాట. కౌజు పెట్టలు మనం సాకం, అసలు తెచ్చుకొని తింటారు తప్ప అన్నీ తెచ్చుకొని ఎవరు సాగరు కౌజు పెట్టలని. సరే, ఇక్కడ ఉంది అదంట గుడ్లు పెట్టకుండా పొదుగుతుంటుంది. బైబిల్ రాసింది ఈ మాట. కనుక ఎవడు ఇలాంటి వాడంటే, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు ఎలాంటి వాడంటే, తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగం ప్రాయంలో వాడు దాన్ని విడవవలసి వచ్చును. అది అంటాంపా, ఏం తెలియకలడండి, ఏం సంపాదించాడో, కానీ దాన్ని అనుభవించలేడు. వాక్యం చదివిస్తుంది. నా మాట కాదు, నీ మాట కాదు. దాన్ని అనుభవించలేడు. ఎంత సంపాదించామనేది కాదు, దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నామనేది ప్రాముఖ్యం. ఎంత సంపాదించావో కాదు, దేవునికి ఎంత విశ్వాసంగా ఉన్నావో అది ప్రాముఖ్యం. కనుక చూడండి మాట, వాడు సగం ప్రాయంలో వాడు దాన్ని విడవలసి వచ్చెను. అట్టివాడు కడపట అంటే చివర వాటిని విడుచు అవివేకిగా కనబడును. చివరికి తెలివి తక్కువడైపోతాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు సంపాదన కోసమే ఒక భక్తుడు పాట రాశాడు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమి తీర్చుకొని పో. చూసారా, నువ్వు సంపాదన కోసం పుట్టలా, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం. ఇప్పుడు మనం ఎలా ఉంది? ఎంత సంపాదించావు, ఎంత తెచ్చావు, నువ్వు పని చేసావా, దొంగతనం చేసావా, అక్రమం చేసావు, ఎంత సంపాదించావు, సాతాను ఏం రేపాడు, ఎంత సంపాదించావు.
ఎవరన్నా బంధువు కనపడితే, స్నేహితుడు కనపడితే చాలా కాలానికి ఏమడుగుతారు? అబ్బాయి బాగున్నావా, చాలా కాలమైంది నిన్ను కలిసి, ఏంటి ఏమాత్రం సంపాదించావు, ఇల్లు కట్టావా, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసావా, ఏమాత్రం సంపాదించావు, అంతేనా? రక్షణ పొందావా, మారు మనసు ఉందా, ప్రభుని నమ్ముకున్నావా? అడుగుతారు ఎవరైనా? అడుగుతారా? అసలు అది అడిగితే వాడు పిచ్చోని చేస్తారు. పొరపాటు అడిగామనుకో, ఏమయ్యా ప్రభుని అంగీకరించావు, రక్షణ పొందావా అంటే వాడిని పిచ్చోని చేస్తారు. అది అడగాలి. ఏమడుగుతాం? ఒకవేళ బంధువులు ఉంటే, మొన్న అక్కడ పోయి వచ్చాను, బాగున్నారా, ఏమన్నా సంపాదించాడా, ఏమాత్రం సంపాదించాడు, ఇల్లు కట్టాడా, అవన్నీ చేసాం, బాగా సంపాదించాడు, అబ్బా బలి తెలివికలడండి. సంపాదిస్తే తెలివికలడు కాదు, గుర్తుపెట్టుకోండి. సంపాదిస్తే తెలివికలవాడు కాదు, దేవుని గుర్తెరిగితే వాడు తెలివికలవాడు. లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం అన్నాడు వాక్యంలో. నీ ఒక గ్రామం కాదు, లోకమంతా సంపాదించావు. ఒక ఊరు కాదు, నీ ఇల్లు కాదు, లోకమంతా సంపాదించి ప్రాణాన్ని కోల్పోతే ఏమి లాభం అంటాడు ధనవంతుడి దగ్గర యేసు ప్రభు. కాబట్టి ఈ రోజున నీ గురించి నువ్వు ఆలోచించవలసి వస్తే ఏంటి నీ సమాధానం? పక్కవారితో ఎవరితో వద్దు, నా గురించి నేను, నీ గురించి నువ్వు ఆలోచించవలసి వస్తే నీ సమాధానం ఏంటని నువ్వే చెప్పుకోవాలని చెప్పని వాక్యం సెలవిస్తుంది. చివరి మాట ఏంటంటే, చివరికి ఈ అవివేకులైన వారు మూఢులైపోతారని వాక్యం సెలవిస్తూ ఉంది. మూఢులైపోతారు అవివేకులైన వారు. చదువుకుందాం చివరి మాట, అదే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా 5:21. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు, నన్ను వినకయునున్న వివేకము లేని మూఢులారా ఈ మాట వినుడి. ప్రభు పిలుస్తున్నాడు. కన్నులుండియు చూడరు, చెవులుండియు వినరు. కళ్ళున్నాయి నీకు, దేవుని కార్యాలు నీ ముందు కనబడుతున్నాయి, నువ్వు చూడవు. చెవులున్నాయి, వాక్యం బోధిస్తూ ఉంది, నువ్వు వినవు. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూఢులారా. ఎవరు తెలివి తక్కువ వాళ్ళంటే, నీ కళ్ళున్న వాక్యాన్ని నువ్వు గ్రహించము, చదవవో, చెవులున్న వాక్యాన్ని నువ్వు వినవు. ఈ చెవులు ఉండి అంటే, ఈ చెవులు దేనికి ఉపయోగిస్తున్నాం? చెవులు ఉన్నాయి కానీ ఏ చెవులు అవి? వాక్యం చదువుకున్నాం మనం. చెవులు ఉన్నాయి కానీ తిమోతి పత్రికలో ఏ చెవులు అవి అమ్మా? దురద చెవులు. తిమోతి 4:3 ఉంటుంది. దురద చెవులు గలవారంట వాళ్ళు. చెవులు ఉన్నాయి కానీ వినరు. దురద చెవులని అర్థం ఏంటి? ఈ చెవికి ఏది అవసరమో అదే చెప్పాలి పాస్టర్ గారు, నువ్వు వినటానికి ఏది ఇష్టమో అదే చెప్పాలి పాస్టర్ గారు. వాక్యం ఉందో చెప్తే అబ్బే నాకేం అసలు ఆయన చెప్పేది ఏంటి, ఏంది ఆయన చెప్పేది ఏంటి, ఆయన వాక్యం చెప్పేది ఏం చెప్పాలి? నాకు వినసొంపుగా ఉండాలి అని చెప్పేది. నాకు చాలా వినసొంపుగా ఉండాలి. నీకు వినసొంపుగా ఉంటే ఇద్దరం కలిసి దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. నీకు వినసొంపుగా ఉండకూడదు. నా వాక్యము బండను పగలగొట్టు శక్తి వంటిది కాదా, నా వాక్యము ఐస్ క్రీమ్ లాంటిది కాదా అన్నాడా? ఏమన్నాడు? అగ్ని వంటిది కాదా. దేవుని వాక్యం ఐస్ క్రీమ్ లాగా ఉండదు. దేవుని వాక్యము అగ్నిది, కాల్చేస్తుంది. అంటే వాక్యానుసారంగా జీవించకపోతే అగ్ని కాల్చేస్తుంది. బండం పాల్గొట్టు సుత్తి వంటిది కదా. సుత్తి పైన కొడితే ఏమవుద్దమ్మా? ఎంత సంతోషంగా ఉంటుంది కదా. అది సంగతి. దేవుని వాక్యాన్ని అలా స్వీకరించండి. వాక్యం చేత నువ్వు ఖండించబడాలి, వాక్యం చేత గద్దించబడాలి, వాక్యం చేత నువ్వు నీ జీవితాన్ని దిద్దుకోవాలని వాక్యం తెలియజేస్తుంది. కనుక వీళ్ళు ఎలా ఉంటారంటే, మనం చదువుదాం 21వ వచనం. కళ్ళు నుండి చూడకయు, చెవులుండి వెనకయు నున్న వివేకం లేని మూఢులారా ఈ మాట వినుడి. వింటావా? విన్నవో? నీ విజ్ఞకి దేవుడు వదిలేస్తున్నాడు. ఈ రాత్రి దేవుని మాట విని
ఆయన ఇచ్చే రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులు వాళ్ళని చెప్పని నా మనసారా నేను కోరుకుంటున్నాను. అట్టి ధన్యత, ఆశీర్వాదం, కృప దేవుడు మనందరి సదా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రినైనా వివేకాన్ని గురించి ఉన్నతమైన సందేశం మీరు మాకు ఇచ్చారు. నేడు మేము వివేకము కలిగిన వారమై ఉన్నామా, అవివేకులుగా ఉన్నామా? అవివేకులునైనా మీకు లోబడరు, అవివేకులు వాక్యాన్ని అంగీకరించరు. అవివేకులు తండ్రి వారి యొక్క జీవితంలో వాక్యానికి లోబడక తండ్రి ధనాపేక్ష కలిగి ఉంటారని, అవివేకులు కన్నుండి చూడరు, చెవులుండి వినరు, గ్రహింపరని మేము నేర్చుకున్నాం. ఈరోజు తండ్రి మేము అవివేకులంగా ఉన్నామా లేక వివేకులంగా ఉన్నామా అని తెలుసుకొని, ఒకవేళ మా మనస్సాక్షి ఇంకా నేను అవివేకంగానే జీవిస్తున్నాను కదా అని మాతో మాట్లాడుతున్నట్లయితే ఇప్పుడే మార్పు చెంది వివేకాన్ని సంపాదించి మీలో ప్రభా మమేకమయ్యి మీతో స్నేహం చేస్తూ మీ నిత్యరాజ్యానికి వారసులు అవ్వడానికి ప్రతి వారికి కృపదయచేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రినైనా విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి. ఎక్కడ అపవాది తండ్రి మా హృదయంలో చేరక మేము తొట్టిల్లిపోక బలమైన విశ్వాసులంగా ముందుకు కొనసాగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొనచ్చు ఈ రాత్రికాల స్తోత్రం మీరు అంగీకరించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మరణోస్తరం క్షమించిన ప్రకారము మరణం క్షమించము, మమ్మల్ని శోధనలు అయితే దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనందరికీ ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. 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 అందరికి వందనాలమ్మా. వందనాలు.